అవయవాలను అక్రమంగా రవాణా చేస్తే కోటి ఫైన్, 10 ఏళ్లు జైలు. అసెంబ్లీలో కొత్త బిల్లు పెట్టిన మంత్రి దామోదర, సభ ఏకగ్రీవ ఆమోదం. ఆర్గాన్ డొనేషన్ మార్పిడి పర్యవేక్షణకు అడ్వైజరీ కమిటీ, అవయవాల సేకరణ స్టోరేజ్ కేంద్రాల ఏర్పాటు. చర్మం, ఎముక మజ్జ, రక్తనాళాలు, హార్ట్ వాల్వ్లు కూడా అవయవ మార్పిడి పరిధిలోకి. ఇక అమ్మమ్మ, నానమ్మ, తాతలు తమ మనుషులు, మనవలు, మనవరాళ్లకు అవయవాలు ఇవ్వచ్చట. అమ్మమ్మ, నానమ్మ, తాతలు తన మనుమలు, మనవరాలకు అవయవాలు ఇవ్వచ్చు అని చెప్పి చట్టం చేసిరట. చర్మం, ఎముక మజ్జ, రక్తనాళాలు, హార్ట్ వాల్వులకు కూడా అవయవ మార్పిడి పరిధిలోకి తీసుకొచ్చిరట. చర్మం కూడా తీసుకోవచ్చు. అవయవాల అక్రమ రవాణా, అక్రమ మార్పిడిపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తేల్చి చెప్పారు. కొత్త చట్టం ప్రకారం ₹1 జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. పాత చట్టం ప్రకారం జరిమానా కేవలం 5,000 ఫైను, 3 ఏళ్ల జైలు శిక్ష పడేదని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తోవా 1995 తోట 2011 చట్టాన్ని నిబంధనలను అడాప్ట్ చేసుకుంటుందని ఆయన ప్రకటించారు. అవయవ దానం కొత్త బిల్లును గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి పాస్ చేశారు. అటు మండలిలో కూడా ప్రవేశపెట్టి పాస్ చేశారు. సో ఇప్పుడు ఎవడన్నా ఏది ఉంటాయి కదా మెర్సీ కిల్లింగ్స్, ఏది బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళని తీసి చంపేస్తుంటారు కదా, యశోద ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ అవయవాలు తీసి అమ్ముకుంటారు అన్నట్టు దానికోసం.